రెవెన్యూ శాఖ ప్రజలతో అనుబంధమైన ముఖ్యమైన శాఖ అని, ప్రజలకు సేవ ఎలాంటి అలసత్వం లేకుండా అందించాలని, ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యలు ఎక్కువగా ఉంటాయని, వాటిని పారదర్శకంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సకాలంలో పరిష్కరించగలిగితే చాలా వరకు గ్రామాలలో సమస్యలు తగ్గిపోతాయని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎల్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి రీసర్వే, రెవెన్యూ అంశాలపై ఒక్కరోజు రెవెన్యూ అధికారుల సదస్సును ఉదయం, మధ్యాహ్నం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, మొదటి రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ మనం నిర్వహించుకుంటున్నామని, ఇకపై 2 నెలలకు ఒకసారి నిర్వహిస్తామని, తద్వారా ప్రజల భూ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మన తిరుపతి జిల్లాలో భూ సమస్యలపై పలు ఫిర్యాదులు ప్రత్యక్షంగా, పలు అర్జీలు పీజీఆర్ఎస్ నందు అందుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. పలు రెవెన్యూ సంబంధిత కేసులు కోర్టులో పెండింగ్ ఉండి కలెక్టర్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుందని, ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా కోర్టు ఉత్తర్వుల మేరకు సమీక్షించుకొని అమలు చేయడమా, అప్పీల్ వేయడమా అనేది సకాలంలో నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. ఒక డ్రైవ్ మోడ్లో డిసెంబర్ చివరి నాటికి 100% అర్జీల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. వాటిలో జేసీ క్రాస్ చెక్ చేయాలని సూచించారు. బియాండ్ ఎస్ఎల్ఏకి అర్జీలు వెళ్లకుండా చూడాలని అన్నారు. డీమ్డ్ కన్వర్షన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, నిబంధనలు, మార్గదర్శకాలు అనుసరించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. భూములు సర్వే సక్రమంగా చేపట్టాలని, సదరు సర్వే రిపోర్టు అర్జీదారునికి తప్పక ఇవ్వాలని తెలిపారు. 22A పెండింగ్ ప్రతిపాదనలు ఉంటే వాటిని వాస్తవ విషయాలతో పంపించాలని సూచించారు. జిల్లాలో పలు పరిశ్రమలు, జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు భూసేకరణ అంశాలు, పలు ప్రాజెక్టులకు ప్రాధాన్యతగా చేపడుతున్నామని, ఈ అంశంలో జేసీ అధికారులు బాగా పనిచేస్తున్నారని, మరింత వేగవంతంగా అధికారులు చేపట్టాలని అన్నారు. రీసర్వే సమస్యలపై వాటి పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహించి గతంలో చేపట్టిన భూముల రీసర్వేలో సమస్యల పరిష్కారానికి, అందిన అర్జీల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకొని పూర్తి చేయాలని సూచించారు.